అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆజ్యం నేను మీ వెంకటేష్ తనాలి నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని అని చెప్పేసి ఒక మహానుభావుడు మహా కవిత రాశాడు అనమాట. అప్పుడు ఏంటి ఈయనేంటి సమాజాన్ని తిడతాడు అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ ఇక్కడ మనకి ఇప్పుడు నాకు అది ఎందుకు రాశాడు ఆ మహానుభావుడు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఒకరికి ఓటేసి మనం వాళ్ళకి అధికారం ఇస్తే ఒకడు వచ్చాము రెడ్ బుక్ అంటాడు. ఒకడు వచ్చి రెడ్ బుక్ అంటాడు. వాడు రెడ్ బుక్ కోసం పనిచేయాలో లేకపోతే దేనికోసం పనిచేస్తారో నాకు అర్థం కావట్లేదు. రెడ్ బుక్ పరిపాలించుకోవడం కోసం వాళ్ళు అధికారంలోకి వచ్చారా? ఇంకొకరికి ఓటేసి మనం గెలిపిస్తే వాళ్ళు ఏమంటారు, బ్లూ బుక్ మేము స్టార్ట్ చేస్తున్నాం, బ్లూ బుక్ మంచి పనులు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, తప్పు చేసిన వాళ్ళ పేర్లు కూడా నోట్ చేసుకోండి, రేపొద్దున మా కార్యకర్తలు నేను ఆపినా కానీ వాళ్ళు ఆగరు అంటారు. సరే, ఈ రెడ్ బుక్ బ్లూ బుక్ అసలు మెయింటైన్ చేయాల్సింది ఎవరు? ప్రజలు. నాకు నా పిల్లోడికి ఫీజు రీంబర్స్మెంట్ ఇస్తున్నాడా, నా పిల్ల క్షేమంగా వెళ్తే బయటికి క్షేమంగా వెళ్తే బయట నుంచి క్షేమంగా వస్తుందా, పోలీసుల సంరక్షణ ఉందా, ఇవన్నీ నోట్ చేసుకోవాల్సింది రెడ్ బుక్ బ్లూ బుక్ పెట్టుకోవాల్సింది ప్రజలు పెట్టుకోవాలి. ప్రజలు పెట్టుకొని ప్రజలు నోట్ చేసుకుంటూ ఉండాలి. ఇది థాట్స్ అన్ని కూడా మనందరికీ రావాలన్నమాట. అది కాకోకుండా నిన్నటికి నిన్న రాజమండ్రిలో అంజలి అనే ఒక అమ్మాయి మీరు కేసు చూసే ఉంటారు. అమ్మాయి చాలా ప్రమాదకరమైన ఒక ఇంజెక్షన్ ఒకటి తీసుకుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంత ప్రమాదకరమైన ఇంజెక్షన్ అమ్మాయి తీసుకోలేదు అని చెప్పేసి చెప్తున్నారు. కొంతమంది ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమన్నా కానీ ఇవ్వట్లేదు. ఇక్కడ ఇన్ని ఘోరాలు జరుగుతుంటే నిన్న 1వ తారీఖు కాబట్టి మన ముఖ్యమంత్రి రెడ్ బుక్ ముఖ్యమంత్రి అనాలి. ఎందుకంటే ఈయన ఏం చెప్పారంటే వైసీపీ కార్యకర్తలకు కానీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి కానీ ఎవరన్నా కానీ వాళ్ళకి పనిచేసే ఇది మనకి రాకూడదు అని చెప్పేసి చెప్పిన మహానుభావుడు మహాన్ ముఖ్యమంత్రి 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పేసి చెప్పుకునే ఈయన నా వైసీపీ కార్యకర్తలు కానీ ఎవరికి కూడా పని చేసుకోవద్దు అని చెప్పేసి చెప్పాడు. అంటే ఈయన టీడీపీ వాళ్ళకి ముఖ్యమంత్రి, టీడీపీ వాళ్ళ కార్యకర్తలకి లేదా సమాజంలో జనాలందరికీ కూడా చెప్పేసి నేను టీడీపీ ముఖ్యమంత్రిని, నేను కులం చూస్తా, మతం చూస్తా, రెడ్ బుక్ లో ఉన్న నా పార్టీ అధికారంలోకి రావడానికి ఎవడైతే పనిచేశాడో వాడిని మాత్రమే నేను పోషిస్తా, నేను ఇచ్చేస్తా అని చెప్పేసి చెప్పుకొని ఎలక్షన్స్ లో రావాల్సింది కదా. మీరు అప్పుడు ఇట్లా ఇదని చెప్పేసి చెప్పలేదు కదా. ఇప్పుడు ఈ బుక్ కాదయ్యా మనకు కావాల్సింది రాజ్యాంగం. ఆ రాజ్యాంగం నాకు తెలిసి ఇంత ఉంటుంది అనుకుంటా. మన పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ ముందు పట్టుకొని అటు ఇటు తిరిగారు. ఆ రాజ్యాంగంలో మేము చదివాము, 2 లక్షల పుస్తకాలు చదివామని చెప్పేసి ఇప్పుడు ఆయన ఏమన్నారు, ప్రశ్నించే పార్టీ జనసేన పార్టీ, నన్ను చూసి ఇది చేయండి, నన్ను చూసి ఇది చేయండి అని చెప్పేసి ఆయన ఆవేశపడిపోయి అమ్మాయిల గురించి వీటి గురించి అందరి గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడికక్కడ రాష్ట్రంలో నిన్నగాక మొన్న రాప్తాడు నియోజకవర్గంలో ఎంపీపీ ఎలక్షన్స్ కి ముందు ఎంపీపీ ఎలక్షన్స్ అప్పుడు జరుగుతున్నప్పుడు కూడా పోలీసులందరూ కూడా వైసీపీ కార్యకర్తలు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారటో సంథింగ్. ఆడ గొడవ అయితే అక్కడ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ఆయన పేరు ప్రకాష్ రెడ్డి గారు వాళ్ళందరితో కూడా గొడవ చేయడం జరిగింది. అక్కడ రాప్తాడు నియోజకవర్గం ప్రకాష్ రెడ్డి గారి కింద జయచంద్రారెడ్డి అని చెప్పేసి పనిచేస్తాడు. ఆయన కింద ఇట్లా ఈ లింగయ్య అనే ఒక వ్యక్తిని హత్య చేయడం జరిగింది. టీడీపీ కార్యకర్తలు ఎందుకు హత్య చేశారా అని చెప్పేసి నేను ఆ నియోజకవర్గంలో వాళ్ళని అందరూ కూడా కనుక్కుంటే ఏమీ లేదు, జస్ట్ ఆ జయచంద్రారెడ్డికి సపోర్టివ్గా నుంచున్నాడు, గొడవలకు తిరుగుతున్నాడు అని చెప్పేసి చెప్పారు. రాప్తాడు నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతుంది, మనం అందరూ కూడా చూస్తూనే ఉన్నాం. వెళ్తుంది వైఎస్ఆర్సీపీ నాయకుడే ప్రకాష్ రెడ్డి గారు. ఆయనతో పాటు సత్యసాయి జిల్లా నాయకులందరూ కూడా ఏమైపోయారు, ఎందుకు కలగట్లేదు, క్యాడర్ అంతా కూడా ఎందుకు కలగట్లేదు, ఆయనకి ఎందుకు సపోర్ట్ ఇవ్వట్లేదు మీరు? ఎంతగాడికి ఆయన ఒక్కడే ఇచ్చేస్తారు అంటే రాప్తాడు సమస్య మాత్రమేనది. జగన్మోహన్ రెడ్డి గారు ఒట్టి ఫోన్ చేస్తే మాట్లాడితే సరిపోతుంది. మిగిలిన జిల్లా క్యాడర్ అంతా కూడా కదలాలి కదా, కదిలి మా వాళ్ళని చెప్పి రావాలి కదా. ఎందుకు రాలేకపోతున్నారు? రేపొద్దున ఎక్కడ గొడవ జరుగుతుంటే ఆ ప్రకాష్ రెడ్డి గారు అది నా నియోజకవర్గం సమస్య కాదు, వాళ్ళు చూసుకుంటారని చెప్పి వదిలేయాలా? వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళకి యూనిటీ లేకపోతే ఎట్లా? వాళ్ళే రావాలి కదా. అరే మా పార్టీకి సంబంధించిన కార్యకర్తను చంపేశారు, అక్కడ ఏదో కరెక్ట్గా 2 దెబ్బలు కొట్టి వదిలేయలేదు, చంపేసి ఆ కొడుక్కి కూడా హాని ఉందని చెప్తున్నాడు. చంపేయడమే కాకుండా కొడుక్కి కూడా ప్రాణహాని ఉందని చెప్పేసి చెప్తున్నాడు. ఒకళ్ళని హత్య చేసే ఇది వీళ్ళకి ఎవరు ఇస్తున్నారు? అదేంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు నువ్వు క్వశ్చన్ చేయలేదు, నీకు ఏమి ఇది రాలేదు అని చెప్పేసి మీరు అందరూ అనుకోవచ్చు. ఎస్, వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా క్వశ్చన్ చేస్తాం. వైఎస్ఆర్సీపీ పార్టీ మాకేం ఇది కాదే. అనంతబాబు గారి గురించి గట్టిగా ఆనాడు నా వీడియోస్ ప్రీవియస్గా ఉంటాయి, మీరు చూడొచ్చు. ఆనాడు దాని గురించి క్వశ్చన్ చేస్తే ఆ కేసు ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది. ఆయన సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తీసుకొని వచ్చారు.
అని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగా ఆయన ఎందుకు తొలగించాలని టీడీపీ అడుగుతున్నారు. ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ కదా, ఆయన మీద యాక్షన్ తీసుకోండి. డోర్ డెలివరీ చేశాడని చెప్పేసి అసలు ఒక మనిషిని చంపేసే ఇది అలా వస్తుంది. ఈ రోజు ఆ లింగయ్య అనే వ్యక్తిని టీడీపీ అనుచరులు చంపేశారని చెప్పేసి అక్కడ ఆ ఎమ్మెల్యేకి నిజంగా ఆ కాన్స్టిట్యుయెన్సీ ప్రకాష్ రెడ్డి గారు దాని గురించి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆయన హౌస్ అరెస్ట్లు అండ్ కేసులు ఇవన్నీ కూడా పెడుతూనే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎటు పోయిందో నాకు అర్థం కావట్లేదు. ఆ అబ్బాయితో వాళ్ళ నాన్న అక్కడ మాకు ముందుగా తెలిసిన విషయాలు ఏంటి అంటే యాక్చువల్లీ అబ్బాయి మీద అటాక్ చేద్దామని చెప్పి ప్లాన్ చేశారు. ప్లాన్ చేస్తే అబ్బాయి నాకు ఈ రాజకీయాలు ఏంటి ఇవన్నీ వద్దు అనుకోని చెప్పేసి ఉంటే వాళ్ళ నాన్న లింగయ్య మీద వాళ్ళ ఇంటికి వెళ్ళి తన తలకాయ పగలగొట్టారు. తలకాయ పగలగొడితే వీళ్ళు ఏం చెప్పారు, వైసీపీ వాళ్ళు ఏం చెప్పారు, ఈ ప్రకాష్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారంటే హాస్పిటల్లోకి వెళ్ళిపోయి హాస్పిటల్లో చనిపోయారు అని చెప్పేసి నాకు ఇప్పుడు సమాచారం వచ్చిందని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్లో ఆయన ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టడం జరిగింది. ఈ రోజు లింగయ్య అనే ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. లింగయ్య రషీద్ దగ్గర నుంచి లింగయ్య వరకు ఎన్ని దాడులు జరిగాయో మనంతా కూడా చూసాం. టీడీపీ పార్టీ ఏం చెప్పుకుంటున్నారు, మాది పక్కా హిందువుల పార్టీ, మేము వెంకటేశ్వర స్వామిని నమ్ముకొని వచ్చాము అని చెప్పేసి మేము ఏమి చేయమని చెప్పేసి పార్టీ హత్యలేంటి, మనం ఈ 2 బుక్కులు ఫాలో అవ్వాలా లేకపోతే రాజ్యాంగాన్ని ఫాలో అవ్వాలా? ఏందయ్యా ఏం పరిపాలన చేయడానికి వస్తున్నారు? సరే వీళ్ళు రెడ్ బుక్ పెట్టారు కదా, మనం బ్లూ బుక్ పెడతామంట. అంటే రేపు ఎలక్షన్స్ లో ఓటు వేసేవాడు భయపడాలని మీ అర్థమా? ఓటేసేవాడు అమ్మో ఇప్పుడు టీడీపీ వాళ్ళు మాకు టీడీపీ హయాంలో టీడీపీ వాళ్ళకే మేలు జరగలేదని చెప్పేసి అనుకుందాం. మేలు జరగని వాడు నాకు టీడీపీ కంటే కూడా వైఎస్ఆర్సీపీ హయాంలో ఇల్లు వచ్చింది, లేకపోతే ఇంకోటి మా పిల్లోడికి స్కాలర్షిప్ సరిగా పడింది అని చెప్పేసి వాడు అనుకొని వాడు ఓటేద్దాం అనుకున్నాడు కదా. నేను టీడీపీని, నాకు టీడీపీలో సభ్యత్వం ఉంది, ఇప్పుడు వైసీపీ ఓటేస్తే నేను అప్పటి వరకు కూడా నా బుక్లో నా పేరుందేమో నేను ఎట్లా ఇదవుతాను అని చెప్పేసి వాడికి ఆలోచనలు వస్తాయా రావా? అసలు ఈ బుక్కులు కావాలంటే మాకు అర్థం కాదు. అసలు మిమ్మల్ని ఎన్నుకునేది ప్రజలు కదా, వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా ఒక అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, ఆ రోజు 285 మంది కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసుకున్న రాజ్యాంగం, ఆ రాజ్యాంగం పట్టుకొని ఆ రాజ్యాంగం పరంగా ఎవరైనా మా మీద అటాక్ చేస్తారో కేసులు పెట్టమో అది చేయాలి తప్పించి మీరేం చేస్తున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ లింగయ్య అనే వ్యక్తి చనిపోయి దాదాపు ఒక 3-4 డేస్ అవుతుంది సబ్జెక్ట్ కరెక్షన్. ఆయన చనిపోయి ఇంతవరకు కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేదు, మీరు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలేదు. ఎక్కడికక్కడ పోలీసులు ఉన్నారంట. నేను అక్కడ వీడియో కవరేజ్ కోసం అని చెప్పేసి నేను మా టీం వెళ్దాం అనుకుంటే, అన్న మీరు రావద్దన్న, ఊర్లోకి బయట వాళ్ళకి ఎవరికి కూడా ఎంట్రీ లేదు, ఎక్కడైతే ఎవరైతే హత్య చేశారో వాళ్ళకి ఇంకా పోలీస్ ప్రొటెక్షన్ ఉంది, ఎక్కువ ఉంది, మీకు అసలు బయట వాళ్ళకి ఎంట్రీ లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఒక మనిషిని చంపేసేంత ధైర్యం ఎవరిస్తున్నారు ఇవన్నీ? అప్పుడు అనంతబాబుకైనా లేకపోతే ఇప్పుడు ఈ టీడీపీ వాళ్ళకైనా సరే చాలా మంది అటాక్ చేసి చాలా మంది కుట్టారంట, కాకపోతే 2 పేర్లే రాసుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. కార్యకర్తలకి ఇప్పుడు ప్రతి ఒక్క కార్యకర్త మీకోసం ఎందుకు పనిచేయాలి మీకోసం? మేము ప్రతి ఒక్క కార్యకర్తకి ఆయన దగ్గర ఒక పోలీస్ మ్యాన్ ఒక గన్ మ్యాన్ పెట్టమని చెప్పి అడగట్ల. కనీసం ఫ్యాక్షన్ ఏరియాస్ అని చెప్పేసి మీరు అనుకున్న అనంతపురం కానివ్వండి, రాయలసీమ ఏరియాస్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా రాయలసీమ ఏరియాస్లో కానివ్వండి, మనం ఇట్లా అనుకున్నప్పుడు ఆ క్యాడర్ ఉంటుంది. ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఇన్ఛార్జ్ ఉంటాడు, కోఆర్డినేటర్లు ఉంటారు, కౌన్సిలర్లు ఉంటారు, ఎంపీపీలు ఉంటారు. వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి సపరేట్ క్యాడర్ ఉంటుంది కదా. అన్న నాకు వాళ్ళతో అరే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఇది చేసుకోవాల్సిన పని లేదా? వాళ్ళ కష్టసుఖాల్లో మీ పార్టీ జెండా మోస్తున్నాడు వాడి గురించి ఈ రోజు ఆ లింగయ్య అనే ఒక వ్యక్తి చనిపోయాడు, అతను మీరు ఏ విధంగా వెనక్కి తీసుకొస్తారు? తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా. వీళ్ళు రెడ్ బుక్ పెట్టారు. మేము రెడ్ బుక్ ఎందుకు పెట్టామంటే అంతకుముందు మా మీద దాడులు జరిగినాయి, 2019 నుంచి 2024 వరకు మా మీద దాడులు జరిగినాయి, మా మీద ఇది జరిగింది అది జరిగింది, అప్పుడు మీరు లాపరంగా పోరాడాలి. వీళ్ళేమంటారు, మా 2019 నుంచి 2024 వరకు దాడులు జరిగినాయి అంటే మా మీద 2014 నుంచి 2019 వరకు మా మీద దాడులు జరిగినాయి అని చెప్పి వీళ్ళంటారు. నేను కూడా వీళ్ళిద్దరిలో ఒకళ్ళకి ఓటేసినోడ్నే, ఒకరికి అధికారం ఇచ్చాం, ఒకరికి ప్రతిపక్షం ఇచ్చాం, 40% ఓట్ షేర్ ఇచ్చాం. 40% ఓట్ షేర్ ఇచ్చినప్పుడు నీకున్న 175 మంది ఎమ్మెల్యేలతో 175 మంది ఇన్ఛార్జులతో మీరు ఏం చేయాలి? బ్లూ బుక్ పెట్టండి, ఆ బ్లూ బుక్లో నోట్ చేయండి. ఏంది ఇది? ప్రజా సమస్యల మీద కదా. ఇప్పుడు ట్విట్టర్లోకి వెళ్ళి #SaveAPSisters అని చెప్పేసి కొట్టండి. ఎంతమంది మహిళలు ఈ అత్యాచారాలకు కానీ లేకపోతే వాళ్ళ మీద అటాక్స్కి కానీ ఎంతమంది గురయ్యారో ఈ 10 monthsలో
న్యూస్ పేపర్ ఆర్టికల్స్, ఈనాడు, ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఆర్టికల్స్ సహా వస్తాయి. ఫార్మర్స్ గురించి వస్తాయి, మిర్చి ధరలు పడిపోయినాయి, పంట ధరలు పడిపోయినాయి. వీటన్నిటి గురించి కూడా డిస్కషన్ జరగకుండా బ్లూ బుక్, రెడ్ బుక్ ఇది జరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంకా ఆలోచించాల్సింది ఏంటంటే, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కార్యకర్త అన్నవాడిని నేను చూసుకుంటా, నేను ఇది చేస్తా కాదు. ఇప్పుడేం చేస్తారు మీరు? ఒక వ్యక్తి చనిపోయాడంటే వీళ్ళకి భయం పుట్టించాలి అన్న ఇదితో చంపేశారు కదా, వీళ్ళకి భయం పుట్టించాలన్న ఇదితో చంపేశారు. ఇంకెక్కడన్నా ప్లాన్ చేసుకున్నారా? మరి అక్కడ ఉన్న కార్యకర్తలకి సేఫ్ ఏంటి? రేపొద్దున మీ అనుకున్నవాడు మీ వెనక నిలబడతాడా? ఎప్పుడంటే ఎప్పుడు కూడా మనకి రాష్ట్రంలోనే కాదు, మనకి కేంద్రంలో అయినా సరే అధికార పక్షం ప్రతిపక్షం రెండూ ఉండాలి. రెండు ఉంటేనే అప్పుడు ప్రజల తరపున ప్రజల వాయిస్ ఒకళ్ళు వినిపిస్తారు. ఒక్కడే రాష్ట్రం మొత్తాన్ని పనిచేసుకోకుండా ఇంకొకడు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు రా అబ్బాయి అని అడ్డుపడతారు. ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గోల్ చేస్తారు మీడియా ముందు, మన అన్ని కూడా పట్టబయలు చేస్తారని చెప్పేసి వాళ్ళు ఉంటారు. కానీ అదేం జరగట్లేదు. ఇప్పుడు ఎన్నికల ముందు ప్రశ్నిస్తాం అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీరు సమాధానం చెప్పే స్టేజ్లో ఉన్నారు. ప్రశ్నించడాలు లేవు మీకు. మీరు ఇంతవరకు కూడా నిన్న అమ్మాయి రాజమండ్రిలో అంజలి అనే అమ్మాయికి ఇదైపోతే అమ్మాయిని ఎందుకు కలవలేదు మీరు? అమ్మాయికి ఏమైంది, ఎట్లా జరిగింది, దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏంది? ఎందుకు కూడా ఒకళ్ళు కూడా వెళ్ళైపోతున్నారు? పిఠాపురం నుంచి రాజమండ్రికి ఎంత దూరం పవన్ కళ్యాణ్ గారు? ఆడపిల్లలకి ఏమైనా తలలు తీసే చట్టాలు తీసుకొస్తా ఏంటి? మాటలేనా ఇంకేమైనా ఉన్నాయా? దిశ యాప్ అప్పుడు వర్క్ అవుతుందానికి ఇప్పుడు పేరు మార్చారు అని చేసినప్పుడు దాన్ని వర్క్ అవుతుందా? అసలు ఏంటి? అసలు అమ్మాయికి ఎట్లా జరిగింది? ఒక ఆడపిల్లకి గుర్తుపెట్టుకోండి, ఆడపిల్ల ఏడ్చినందుకు రాజ్యాలు కూలిపోయాయి. అలాంటిది ఇప్పుడు ఇంతమంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఒక ఆడపిల్లని అయితే అమ్మాయిని రేప్ చేసి హాస్టల్ పక్కన పడేశారు, పాడు చేసి హాస్టల్ పక్కన. అమ్మాయి ముచ్చిమరిలో సమయం ఇంకా దొరకలేదు. ఏంటి మన లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి? ఈ లా అండ్ ఆర్డర్ సరిగా లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవాడు రాడు, పెట్టుబడులు పెట్టేవాడు రాడు, మనకి ఎంప్లాయ్మెంట్ జరగదు. అందరూ బీహార్ అని మాట్లాడతారు, బీహార్ కన్నా ఏపీ దారుణం అని మాట్లాడతారు. ఏం తెలుసు మీకు బీహార్ గురించి? అక్కడ నితీష్ కుమార్ ఆయన ప్రతిపక్ష లీడర్గా ఉన్నారు, వాళ్ళని కొట్టుకుంటున్నారా? బ్రహ్మాండంగా బడ్జెట్లో 56,000 కోట్లు తీసుకెళ్లాడు, బ్రహ్మాండంగా బ్రిడ్జిలు ఫ్లైఓవర్లు తీసుకెళ్లాడు. నరేంద్ర మోదీ గారిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి, ఏమన్నా తప్పుగా మాట్లాడండి సారీ, ఆయన 56,000 కోట్లు తీసుకెళ్లాడు బడ్జెట్లో. మనం ఎందుకు తెచ్చుకోలేకపోయాం? 56,000 కోట్లు బ్రిడ్జిలు ఫ్లైఓవర్లు ఎక్స్ట్రా ఇది అన్నీ కూడా ఆయన తీసుకెళ్ళాడు. కానీ కేంద్రంలో చక్రం తిప్పుతున్నాను చంద్రబాబు నాయుడు గారు మాత్రం తీసుకురాలేకపోయారు. బీహార్తో కంపేర్ చేయమో అక్కడ ఏపీని, అది బెటర్ అవుతుంది ఇప్పుడు అన్నిటికంటే కూడా. ఇక్కడ పొద్దున్న లెగిస్తే న్యూస్ పేపర్ లెగిస్తే ఐ ఛాలెంజ్, ప్రతి ఒక్కటి కూడా డేటా చూసుకొని మాట్లాడుతున్నాం. డేటా లేకుండా ఏదీ లేదు. ప్రతి ఒక్క న్యూస్ ఆర్టికల్స్ సహా మా దగ్గర ఉన్నాయి, మేము నిరూపిస్తాం ఎక్కడ ఏది జరిగింది, ఎక్కడ ఏది జరుగుతుందని చెప్పేసి. అందుకనే పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ వైఎస్ఆర్సీపీ హ్యాండిల్స్ నిన్న వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో ఏం ట్వీట్ వేస్తున్నారు మీరు? నారా లోకేష్ని మేమ్స్ చేసి చిన్న చిన్న టాయ్స్ చేసి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని స్కామర్ రాజు, పప్పు రాజు, ఏంది ఈ పోస్టులు? ఏంది ఈ పోస్టులు ఇస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఎలాంటి ఒపీనియన్ పడుతుంది? మినిమం ఆ మాత్రం ఆలోచించలేరు మీరు? ఈ పోస్టులు ఏంది? రేపొద్దున వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షం లేదా ప్రజల పక్షం నుంచి మాట్లాడుతుంటే ఈ పోస్టుల వల్ల వైఎస్ఆర్సీపీ ఇంత చిల్లర పార్టీ అని చెప్పేసి, ఇంత చిల్లర పోస్టులు వేస్తారని చెప్పేసి అందరూ అనుకోరా? ఈ పోస్టులు ఏంటి? అక్కడ రాబ్తా నియోజకవర్గంలో మళ్ళీ చెప్తున్నాడు నేను, ఆయన ఒక్కడు కొట్లాడుతున్నాడు అంటే ఒక మనిషి ప్రాణం, అది టీడీపీ ప్రాణమా వైఎస్ఆర్సీపీ ప్రాణమా, వాళ్ళ కొడుకు కూడా నాకు చెప్తున్నాడు. ఆ కొడుకు కూడా నాకంటే నాకు కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్లో మాట్లాడుతున్నాడు, అయ్యా నాకు ఇంకా ప్రాణహాని ఉంది, నాకు ఇంకా ఏంటి వాళ్ళ నాన్న చంపేసినా కానీ అబ్బాయికి ఇంకా ప్రాణహాని ఉందంట. టీడీపీ వాళ్ళు మరి ఏందో అర్థం కావట్లేదు, అబ్బాయికి ఇంకా ప్రాణహాని ఉందంట. ఆంధ్రప్రదేశ్లో బతుకుతున్నావా, ఇంకెక్కడ బతుకుతున్నావా? బీహార్తో కంపేర్ చేయలేము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని. మాజీ మంత్రి సునీత గారు మాట్లాడుతూ మీ ఆధిపత్య పోరు వల్లే మాకు సీట్లు వస్తున్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కొంతసేపు రాజకీయాలు పక్కన పెడదాం. అంటే ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు, అక్కడ మనిషి చనిపోయినా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో మీకు ఆధిపత్య పోరేంటి? మీకు ఆధిపత్య పోరేంటి సార్? అక్కడ ఒక మనిషి చనిపోయాడు, మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి గురించి కూడా అందరూ క్యాడర్ అంతా వెళ్ళాలా? క్యాడర్ అంతా కూడా అప్పుడు ఆధిపత్య పోరు చూసుకోవాలా? ఏంటి సార్ ఇది?
కార్యకర్తలకు మీరు ఎలా భరోసా ఇస్తారు? ఇదే ఒక టీడీపీ నాయుడికి జరిగినా కానీ మేము ఇట్లాగే మాట్లాడతాం. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే మాకేమి ఇది కాదు. ఒక మనిషి వాల్యూ, మనిషి యొక్క వాల్యూ, విలువ తెలుసుకోవాలి ఫస్ట్. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు కూడా నేను చెప్తున్నా, ఇప్పుడు స్పెషల్గా వాళ్ళకే చెప్పాలి. మనుషులు బతుకుంటే ఓట్లు వస్తాయి, మనుషులు లేరా, జీవచావాలు అయిపోయారా, ఏది కూడా మిగలదు. బూడితో మీరు రాజకీయాలు చేయలేరు కదా. మీ వెంట తిరిగేవాడిని, మీ జెండా మోసేవాడిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీరే. లేదు ఆధిపత్య పోరే మాకు ముఖ్యం, ఆధిపత్య పోరు కంటే రాజకీయాలే మాకు ముఖ్యం అంటారా, ఇక మీ ఇష్టం. విషయం మాత్రం మేము చెప్తాం, నిర్ణయం మాత్రం మీరే తీసుకోవాలి. ఒక నిమిషం. మీరైనా సరే మీ పిల్లలకి ఈ పుస్తకాల గురించి కాకుండా చదువుకు పనికొచ్చే విషయాలు, చదువుకు పనికొచ్చే బుక్స్, చదువుకు పనికొచ్చే పుస్తకాల గురించి నేర్పిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు టీమ్ ఆజ్యం. అది మీరేమనుకుంటున్నారో మాకైతే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.